హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. డైజెషన్ బాగా అయ్యి, మన బోన్ హెల్త్‌గా ఉండి, మనం ముఖ్యంగా కళ్ళు తిరిగి ఎప్పటికప్పుడు నీరసం వచ్చేస్తుంది, హ్యాంగ్ ఓవర్ అయిపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ డేట్స్ లడ్డు అండి. ఈ డేట్స్ లడ్డు తయారీ చాలా ఈజీ. అసలు స్టవ్ కూడా వెలిగించే పని లేకుండా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే, నేనిక్కడ మఖనా తీసుకున్నాను. మఖనా ఏమైందంటే కొంచెం మెత్తగా ఉందన్నమాట. దాన్ని పౌడర్ చేయడానికి డ్రై రోస్ట్ చేయవలసొచ్చింది. అంతే. ఇంక స్టవ్‌తో పనే లేదు. అది డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని, చక్కగా మనము మిగిలిన ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేసుకున్నాము. ఇక మఖనా గురించి కూడా మీకు తెలుసు కదండీ! దీన్ని తామర గింజలు అని అంటారు కదా! అవి మాట. ఈ గింజలు బయట మనకి స్టోర్స్‌లో దొరుకుతాయి. వాటిని కూడా యూజ్ చేసి మనం ఇప్పుడు డేట్స్ లడ్డు తయారు చేసుకుంటున్నాం. ఈ డేట్స్ లడ్డు తయారు చేయడానికి అంటే ఖర్జూరంలో ఉన్న గింజలు తీసేసి, వాటిని శుభ్రంగా కడిగి, తర్వాత వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానపెట్టి, ఆ నానపెట్టిన నీడు వాడకుండా ఓన్లీ ఆ ఖర్జూరాన్ని మాత్రమే మనము వాడతామన్నమాట. ఇక మఖనాన్ని కూడా చక్కగా రోస్ట్ చేసుకొని, మనకి పర్లేదు బానే ఉంది అంటే కాదు. అదే కనుక మెత్తగా అయిపోయి మనకి పౌడర్‌లా రాదు అంచేత మనం దాన్ని కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామన్నమాట మఖనాని. ఇక ఖర్జూరం కూడా అంతేనండి. ఆ పేస్ట్ తయారు చేసుకుంటానికి ఆ నీళ్ళల్లో నుంచి వేడి నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకున్నాను. ఆ నీళ్ళని నేను వాడట్లేదండి. జస్ట్ ఖర్జూరం మాత్రమే తీసుకున్నాను. ఈ ఖర్జూరాన్ని మిక్సీ పెట్టుకునేటప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేయండి అంతే. స్మెల్ చాలా బావుంటుంది. మంచిగా పేస్ట్ అయిపోతుంది. ఇంకంతే. ఇక మఖనా పౌడర్‌ని కూడా పక్కన పెట్టుకొని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక మన ఇష్టం. ఈ మఖనా పౌడర్‌ని, ఈ ఖర్జూరం పేస్ట్‌ని యాడ్ చేసుకొని మనము లడ్డూ తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. నేనైతే కొంచెం క్వాంటిటీనే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో కోసం ఎక్కువ అంటే చాలా టైం పడుతుంది అంచేత అనమాట. ఈ క్వాంటిటీ తక్కువలో చూపిస్తున్నాను. ఇది మీరు తక్కువ తక్కువ అంటే ఒక పావు కిలోకి లెక్కేసుకోండి ఖర్జూరం. మిగిలినవన్నీ కూడా మన ఇష్టం మాట. ఈ మఖనా పౌడర్ ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏంటి ఇక మన ఇష్టం వచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఎక్కువ పప్పులు మనం తినాలన్నా, ఖర్జూరం తినాలన్నా డైలీ మనము 1, 2 తినేసరికి ఏం తింటాంలే బాదం నానబెట్టుకోవడం మర్చిపోయాము. లేకపోతే పిస్తా ఒలుచుకొని తినలేకపోయాము. ఇలాగ ఇన్ని వంకలు చెప్తాం. అలా కాకుండా ఇలా మనం డేట్స్‌తో లడ్డూ చేసుకొని తిన్నట్లయితే ఖర్జూరం కూడా మనకి ఎంతో మంచిదండి. బోన్‌కి చాలా హెల్త్ ఇస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఖర్జూరం తింటే త్వరగా డైజెషన్ బాగా ఫార్మ్ అవుతుందన్నమాట. అంచేత ఇయన్నీ మంచి గుణాలున్నప్పుడు మనం వీటిని ఈజీగా ఇంట్లో ఒక్కసారి తయారు చేసి పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం హ్యాపీగా వీటిని తినేసేయొచ్చనమాట. మళ్ళా వీటిని తినటానికి కూడా ఇప్పుడు తినాలా, అప్పుడు తినాలా, ఈరోజు తినాలా, రేపు తినాలా అని అనుకోకుండా డైలీ మనము రోజు ఒక్కటో, రెండో తిన్నట్లయితే మన వాటి సైజుని బట్టి మనము రెండైనా తినొచ్చుమాట. ఇక్కడ వీటిని నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కదా ఫైన్‌గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేను దీనిలో జీడిపప్పు యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే జీడిపప్పు ఫ్యాటీ కాబట్టి జీడిపప్పుని కొంచెం తక్కువగా యూజ్ చేయడం మంచిది అని నేను జీడిపప్పుని వాడట్లేదు. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. మనం కావాలంటే జీడిపప్పుని పైన డెకరేటివ్‌గా 1, 2 బద్దలు అతికించుకోవచ్చేమో గానీ, ఇంక నేను మొత్తం డైరెక్ట్‌గానే తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇక జీడిపప్పునైతే యాడ్ చేయలేదు. వీటిని చక్కగా ఈ పేస్ట్‌ని తయారు చేసుకుంటే, ఈ ఖర్జూరం పేస్ట్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కలిసిపోయినప్పుడు ముద్దలా అయిపోతున్నాయండి. ఆ ముద్దతో మనం కావాల్సిన షేపుల్లో చేసుకోవచ్చు. మనుషులు కూడా అంతేనండి. డైరెక్ట్‌గా ఏదైనా మనము చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందంగా వాళ్ళకి ఒక ముసుగేసి చెప్తేనే గాని దాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు అంతే ఇది డేట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్‌లు కలిపి ఉన్నాయి తినండి అంటే తింటారా? లేదు. వాటిని ఒక మౌల్డ్ చేయాలన్నమాట. ఒక షేప్‌లో పెట్టి ఇస్తే అప్పుడు అబ్బా! ఏంటిది వెరైటీగా ఉంది అని అప్పుడు తింటారు. అంచేతే నేను నా దగ్గర ఉన్న మౌల్డ్ దాంట్లో వేసుకొని చిన్నగా చిన్న చిన్న షేపులుగా తయారు చేసి ఇచ్చాను. అలా ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా తీసుకొని తింటున్నారన్నమాట. పిల్లలేంటి, పెద్దలేంటి. ఇది కావాల్సిన షేపుల్లో మనం చేసుకొని పెట్టుకొని రెడీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. నీరసంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఇలా గనక మనం తయారు చేసుకొని, మనకు కావాల్సిన షేపులు చేసుకొని, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తినండి. కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక్కటి తిన్నా కూడా చాలుమాట. అలా చక్కగా నీట్‌గా మనం ఈ డేట్స్ లడ్డూని ఎంజాయ్ చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.